అసలు సిసలైన రాయలసీమ స్టైల్లో గోంగూర పప్పును చేసి చూపిస్తున్నానండి. గోంగూర పప్పే కదా అనుకుంటాం కానీ చేసే పద్ధతిలో చేస్తేనే ఆ పప్పు అనేది రుచి ఇంకా ఎక్కువ ఉంటుందండి. నేను రాయలసీమ పిల్లను కదా, మేము రెగ్యులర్గా ఈ గోంగూర పప్పును ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. గిన్నె మొత్తం ఖాళీ చేశారండి. ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద అలా తింటూనే ఉంటాము కడుపు నిండా. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఈ పప్పు కోసం నేను ఒక గ్లాస్ కందిపప్పుని తీసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర కదండి, గోంగూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక కప్పులో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకొని 3 to 4 విజిల్స్ చేయాలి. ఈ కుక్కర్ ఆవిరిపోయే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక చిన్న 3-4 రెబ్బల చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలండి. అలాగే మన రుచికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. ఈ పప్పు కాస్త కొన్ని మిరపకాయలు ఎక్కువే పడతాయండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. తర్వాత తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఫస్ట్ ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టాలి. తర్వాత తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసి దీన్ని కూడా ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలండి. ఈ కారం నుంచి మన గోంగూర పప్పు చాలా టేస్టీ వచ్చేస్తుంది. ఇక్కడ కుక్కర్ స్టీమింగ్ అంతా పోయాక తీసి చూపిస్తున్నాను. ఇలా కప్పులో పెట్టుకోవటం వల్ల ఆకుని మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే ఆకు కూడా మెత్తగా ఉడికిపోతుందండి. డైరెక్ట్ మనం కుక్కర్లోనే ఆకు వేసామనుకోండి, ఆకు పులుపుతనంతో పప్పు అనేది ఉడికిపోకుండా అలాగే ఉంటుంది. ఇలా చేయటం వల్ల పప్పు మెత్తగా అయిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసేస్తున్నాను. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా, ఆ పచ్చిమిర్చి కారం కూడా వేసేసి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దీన్ని మగ్గించుకోవాలండి. మనం పచ్చిమిర్చి కారం పచ్చిది వేసాం కదా, పచ్చి వాసన పోయేలాగా మరి స్టవ్ ఆన్ చేసి దీన్ని మగ్గించుకోవాలి. అసలు సిసలైన టేస్ట్ అంతా వచ్చేది చివరగా వేసే ఈ పొడి నుంచి అండి. వేయించి పొడి చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ వచ్చేస్తుంది మనకి. ఈ పొడి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని పచ్చిమిర్చి కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు మరి స్టవ్ ఆన్ చేసుకొని మధ్య మధ్యలో కలిపేస్తూ ఈ పప్పును మరి కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఇలా ఉడికేటప్పుడే ఇలా తొక్క తీసి పెట్టేసుకున్న వెల్లుల్ని ఎక్కువ క్వాంటిటీలో వేసేసి వెల్లుల్లి మెత్తబడేంత వరకు, అలాగే పచ్చిమిర్చి కారం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకుని, మీకు ఇష్టం ఉంటే ఇలా పప్పులాగా ఆకులాగా ఉంటే అలాగే వదిలేసండి. కానీ నాకైతే కొంచెం మెత్తగా ఆకు మొత్తం పప్పులో కలిసిపోతేనే టేస్ట్ అనిపిస్తుంది. అందుకని పప్పు గుత్తితో ఎనిపి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం బాండి పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇప్పుడు ఈ పోపులో వేయాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పొడుగు స్లైసెస్ లాగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకొని మనము ఈ ఉల్లి ముక్కలు అనేవి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ దూరగా ఫ్రై అయ్యేటప్పుడే ఒక 2-3 ఎండుమిరపకాయలను ఇలా చించి కూడా వేసుకుంటే పప్పు అనేది మధ్యలో ఈ ఎండుమిరపకాయ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. చూడండి, ఇక్కడ ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా మగ్గించుకొని ఎనిపి పెట్టుకున్న పప్పును వేసేయాలి. చివరగా ఇంగువ పోపండి, కొంచెం ఇంగువ వేసేసి చివరగా ఇక్కడ పప్పును వేసేస్తున్నాను. ఈ గోంగూర పప్పుకి వెల్లుల్లి ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లిని తీసుకొని మనము ఇలా చేసుకుంటేనే పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకేముందండి, పప్పు అంతా ఫ్రై అయ్యాక పోపులో కలిసిపోయాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, మనం రెగ్యులర్గా చేసుకునే పప్పే అయినా సరే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేసుకున్నామంటే మనం చేసే పప్పు కూడా చాలా అమృతంలా ఉంటుందండి. అంతే అండి,
ఈ పద్ధతిలో, రాయలసీమ పద్ధతిలో ఒక్కసారి ఈ గోంగూర పప్పుని ట్రై చేయండి. ఈ పప్పు చపాతీ, రొట్టెలోకైనా బాగుంటుంది, అలాగే అన్నంలోకైనా ఎంతో బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని లాగించేసేయాలి ఇంకా.